Hi, hello, welcome to my channel Kidder Logs and Food. Please like, share and subscribe to my channel. ఈరోజు రెసిపీ ఏంటంటే గుత్తి వంకాయ అండి. గుత్తి వంకాయ కూర ఈ విధంగా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ రెసిపీ కూడా. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుందండి ఈ రెసిపీ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా వంకాయని తీసుకొని వాటిని నిలువుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి ఉంచేసుకోండి. వాటర్లో వేసి ఉంచుకోండి. మసాలా కోసం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, నువ్వులు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. వాటిని దోరగా వేయించుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వులు ఉండటం వల్ల టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుందండి. దీంట్లోకి నేను కొద్దిగా 1 టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకున్నాను. గసగసాల వల్ల ఏంటంటే మనకి గ్రేవీ టెక్చర్ వస్తుందన్నమాట కర్రీలోకి. దీంట్లోకి నేను అల్లం వేసుకోలేదండి, వెల్లుల్లి మాత్రమే యాడ్ చేసుకున్నాను అనమాట. వెల్లుల్లి యాడ్ చేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా చాప్ చేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని వేసేసుకోండి. కొత్తిమీర దీంట్లో గ్రైండ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసి కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. మీడియం సైజ్ ఆనియన్ సరిపోతుంది మనం తీసుకున్న వంకాయల క్వాంటిటీకి. నీట్గా కట్ చేసి వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం కూడా దీంట్లోనే వేసుకోవాలండి. మళ్ళీ వేరేగా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ టేస్ట్కు తగ్గట్లు పసుపు, ఉప్పు, కారం వేసుకోండి. నేను ఇక్కడైతే ఒక 1/2 స్పూను సాల్ట్ తీసుకున్నాను. ఒక స్పూన్నర కారం వేసుకున్నానండి. మీ టేస్ట్ తగ్గట్టు కారం మీరు అడ్జస్ట్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసి పెట్టుకోండి. ఇలా ఫైన్గా పేస్ట్ ఉండటం వల్ల చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోండి. కడాయి వేడైన తర్వాత దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో మనం నువ్వులు అవన్నీ వేసాం కాబట్టి దాంట్లో ఉండే ఆయిల్ అనేది ఈ రెసిపీకి సరిపోతుంది. ఎక్కువ వేసుకున్నా కానీ వెగటులాగా అనిపిస్తుంది. సో ఆయిల్ తగినంత వేసుకోండి. మీకు ఇంకా తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసేసుకోండి. ఆయిల్ అలా వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు ఏదైతే మనం కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్నామో ఆ బ్రింజల్స్ అన్నిటినీ ఆయిల్లో వేసేసుకోండి. ఆయిల్లో వేసేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి మంచిగా వాటిని మగ్గనివ్వండి. అవన్నీ మగ్గిన తర్వాత మీరు చూస్తున్నారు కదా ఇలా ఉంటాయండి. అవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కడాయి తీసుకొని దాంట్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లోనే మనం ముందుగా ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలా అంతా దాంట్లోకి వేసేసుకోండి. దాంట్లో నీట్గా వేసేసుకున్న తర్వాత ఆయిల్లో కలిసేటట్టు కలిపేసుకోండి. నీట్గా ఆయిల్లో అంతా కలిసిపోవాలి, అంతకనంగా మిక్స్ చేసేయండి. అలా మిక్స్ అయిన తర్వాత ముందుగా మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయని దాంట్లో వేసేసుకొని నిదానంగా కలుపుకోండి. ఎక్కువగా అలా కలిపేస్తే చిందరవందరగా ముక్కలు అయిపోతాయి అన్నమాట. నిదానంగా కలిపేసుకొని దాన్ని ఒక లిడ్ పెట్టుకొని కొద్దిసేపు ఆల్రెడీ అన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. దాంట్లోనే తగినంత వాటర్ పోసుకోండి. మరి ఎక్కువ పోసుకోకండి, ఎక్కువ పోసుకుంటే గ్రేవీ లాగా అవ్వదు. సో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఆ వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ లోపల మనం పెట్టిన స్టఫ్ వంకాయలంతా ఉడికిపోవాలి కాబట్టి తగినంత వాటర్ వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. అలా ఎప్పుడైతే ఉడుకు పడుతుందో అలా అది ఉడికే టైంలో దాని మీద లిడ్ పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి. గ్యాస్ సిమ్లో పెట్టడం వల్ల ఏంటంటే మసాలా అంతా అడుగంటదు, నీట్గా ఉడుకుతూ ఉంటుంది. చూసారు కదా మీరు, పైన అంతా ఆయిల్ తేలింది. సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల అడుగంటదు, ముక్క కూడా సాఫ్ట్గా ముక్క మెత్తగా ఉడికిపోతుందండి. మనం ఎప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేస్తామో మనం వేసిన మసాలా అడుగంటుతుంది, ముక్క కూడా ఉడకకుండా ఉంటుంది. అందుకోసం ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి నిదానంగా ఉడకనివ్వండి. సిమ్లో పెట్టడం వల్ల మీకు చెప్పాను కదా ఇందాకలా, అలాగే అడుగంటకుండా నిదానంగా ఉడుకుతుందనమాట. ఒకసారి మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి చూసుకోండి. ఎప్పుడైతే మనకి ఆయిల్ పైకి తేలుతుంది, మనం సిమ్లో పెట్టి ఉడికించిన దానికి పట్టుకల్లా ఆ ముక్క కూడా ఉడికిపోతుంది. ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఈ కర్రీకి ఎక్కువ టైం పట్టదండి. ఆల్రెడీ ఫినిష్ స్టేజ్కి వచ్చేసింది కర్రీ. దీన్ని డిష్ అవుట్ చేసేసుకొని టేస్ట్ చేసేయటమే అనమాట. సో ఐ హోప్ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా? ప్లీజ్ like, share and subscribe to my channel.